కొంతమంది ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాలను సైతం ఖాతరు చేయరు. రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని కోర్టు ఆదేశాలతో రైతులు పోయి జప్తు చేశారు. ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ భూములిచ్చిన రైతులు 23 ఏళ్లుగా పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని జప్తు చేయడం చాలా అరుదు. ఇది జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం. ఇందులో సామానంతటిని రైతులు జప్తు చేసి కోర్టుకు తరలించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయడానికి బలమైన కారణమే ఉంది. అది తెలుసుకోవాలంటే ముందు ఇక్కడి సమస్య ఏంటన్నది ఓసారి పరికించాలి. తమ ఊరికి రైలు వస్తుందంటే సంతోషపడ్డారు. తమ ఊళ్ళోనే రైల్వే స్టేషన్ వెలుస్తుందంటే సంబరపడ్డారు. తమ భూములను ఇచ్చారు. అయితే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వము కోర్టు ఆదేశించినా దిగిరాకపోవడంతో పోరాటానికి దిగారు. లింగంపేట రైతుల అవస్థలేంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తారండి. పెద్దపల్లి నుండి నిజామాబాద్కు రైల్వే లైన్ ఏర్పాటు చేయడంతో పాటు జగిత్యాల సమీపంలోని లింగంపేట వద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం భూములు అవసరమయ్యాయి. లింగంపేట, అంతర్గాం, అంబర్పేట్, హుస్నాబాద్ గ్రామాలకు చెందిన రైతుల నుండి భూములు సేకరించారు. అయితే వాటికి అప్పట్లో నామమాత్రపు పరిహారం ఇవ్వడంతో రైతులు కోర్టుకెక్కారు. 10 లక్షలకు పైగా పరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దానిపై ఆర్డీఓ హైకోర్టును ఆశ్రయించారు. రైతులకు 15 లక్షలకు పైగా పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దానిపై ఆర్డీఓ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా రైతులకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. కింది కోర్టు ఆదేశాలను అమలు చేయాలని తీర్పు చెప్పింది. అయితే అధికారులు మాత్రం ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. నోటీసులు ఇచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో జగిత్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో భూములు ఇచ్చిన రైతులు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి సామానును కోర్టుకు తరలించారు. 2.5 దశాబ్దాల పాటు రైతులు నరకయాతన పడుతోన్న వైనాన్ని మా ప్రతినిధి రమణ వివరిస్తారు. వందల మంది రైతుల పొలాలపైన వెలిసింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రైల్వే స్టేషను. లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషను మొత్తంగా ఇక్కడ 4 గ్రామాలకు సంబంధించిన రైతులకు సంబంధించి సుమారు 150 ఎకరాల భూమిని సేకరించి చేపట్టారు. అయితే నష్టపరిహారం విషయంలో కేవలం నామమాత్రంగా కంటి తుడుపు చర్యలుగా వీరికి పరిహారం అందించడంతో రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. ఆ పోరాటం 23 ఏళ్లుగా కొనసాగుతుంది. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్లకు రావాల్సిన నష్టపరిహారము ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు ఎకరానికి 15,97,000 రూపాయలను ఆదేశించింది. ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు కూడా రైతుల తరఫున అడ్వకేట్స్ ద్వారా మొత్తంగా అధికార యంత్రాంగానికి నోటీసులు పంపించినప్పటికీ కూడా స్పందించడం లేదు. ఈ క్రమంలోనే నిన్న జగిత్యాల్లో ఆర్డీఓ ఆఫీసునే మొత్తంగా జప్తు చేశారు కోర్టు ఆదేశాన్ని మేర. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికైనా 23 ఏళ్ల పోరాటంలో వీళ్ళందరికీ కూడా విడతల వారీగా ఎంతో కొంత ఇవ్వడం మినహా మొత్తంగా ఒకే మొత్తంలో నష్టపరిహారం ఇవ్వకపోవడంతో వీళ్ళు మరో చోట భూములు కొనుక్కునే పరిస్థితిని కూడా కోల్పోయారు. మరొక వైపు వీళ్ళ పేరిట అటు ఆధార్ కార్డులు తర్వాత పాన్ కార్డులు అని చెప్పేసి వీళ్ళ మొత్తం హ్యూజ్ అమౌంట్ పైన వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో, ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ను దిగమింగారు అనే ఒక ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇక్కడ అధికారుల చేతి వాటానికి ఆ డబ్బులు వీళ్ళకు రాలేదా, లేకుంటే మొత్తానికి ప్రభుత్వం నుంచి వీళ్ళకు డబ్బులు అందలేదా, సమగ్రమైన దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతుల నుంచి ఇక్కడ ప్రజల నుంచి కూడా మనకు డిమాండ్ వినిపిస్తుంది. భూములు ఇచ్చిన 4 గ్రామాలు కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలే. భూములు ఇచ్చిన వారంతా సన్న చిన్నకారు రైతులే. తమ ఊరికి రైల్వే స్టేషన్ వస్తే గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది కదా అని పాపం రైతులు తమ భూములను ఇచ్చారు. లింగంపేటకు చెందిన ఒక్క ధర్మారెడ్డి కుటుంబమే ఇందులో 8 ఎకరాలు కోల్పోయింది. భూములిచ్చి ఎందుకు కొరగాకుండా పోయామని ధర్మారెడ్డి ఆక్రోశిస్తున్నారు. అందుకొరకే మేము ఆడియోకు ముందు పోయినాం. పోతే కూడా వచ్చిన సాంచనైన డబ్బులు కూడా మాకు ఇచ్చుడు లేదు. మాకు సరైన ఒక్కటేసారి ఎంత ఆలోచన ఉన్నదో అంత ఆలోచన మాకు గట్టిస్తే మేము మళ్ళీ పోయిన భూమిని వేరే జాగాలో కొనుక్కొని వ్యవసాయాలు చేసుకోవాలని మేము అనుకుంటున్నాం సారు. వాళ్ళు చక్కగా ఇచ్చుడు లేదు, ఇబ్బంది పెడుతున్నారు సారు. అందుకొరకు మేము ముందుకు మీ దగ్గరికి వచ్చినాం సారు. ఇక్కడ ఈ రైలుకు 8 ఎకరాలు కాకుండా కూడా ధర్మసంద్రం అని ఉన్నారు. అల్లా సారు మాదే కుటుంబం ఉంది, 6 ఎకరాల భూమి అయింది సార్. అది నష్టపోయినాం సారు. అది కొన్ని రోజులకు కొన్ని ముట్టయి పేరు అయితే ఇంకా పురా ముట్టయిపోయారు సారు. ఇవి రావాలని మేము కోరుతున్నాం సార్.
అప్పట్లో కేవలం ఎకరాకి 1,50,000 చొప్పున రేటు కట్టారు. ఇప్పుడు తమకు న్యాయం చేయమంటే అధికారులు 1,00,000 సాకులు చెబుతున్నారే తప్ప న్యాయం చేయడం లేదంటున్నారు రైతులు. భూసేకరణ జరిగే నాటికి పాన్ కార్డులే లేవు. కానీ అధికారులు మాత్రం అప్పటి రైతుల పేర్ల మీద పాన్ కార్డులు చూపించాలంటున్నారు. వాళ్ళు ఏమంటారు సార్, మా చేతులు ఏం లేదు, పై వారి చేతులు ఉన్నది, మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతారు అదే అంటే కోర్టు మాత్రం తీర్పు మాకు అనుకూలంగానే ఇచ్చింది. కాకపోతే వీళ్ళు మాత్రం ఫైళ్ళ మీద సంతకం పెట్టడం లేదు, మాకు వచ్చిన డబ్బులు ఇవ్వడం లేదు. ఏమన్నా అంటే పాన్ కార్డులు అంటారు. అప్పుడు మా నాన్న తరం వారికి అప్పుడు మన పాన్ కార్డులు లేవు, ఏం లేవు. ఇచ్చే పైసలు కూడా మళ్ళీ విడతల వారికి ఇస్తారు. 2-3 సార్లు ఇచ్చే వరకు మాకు ఇప్పుడు ఒక్కొక్క భూమికి గుంటకు వాల్యుయేషన్ బట్టి 3 అంతలు రేట్లు పెరిగినాయి. మేము ఉన్న భూమి మొత్తం కోల్పోయినాం. మాకు ఇలా రైల్వే స్టేషన్లో కూడా ఏం ఉపాధి ఇవ్వలేరు. అది లేదు, నా భూమికి బదులు భూమి కొందామన్నా ఇప్పుడు కొనే పరిస్థితి లేదు మాకు ఎక్కడ. కానీ ఇప్పుడు సార్ కనీసం మాకు వచ్చే పైసలను ఒక్కసారి ఇవ్వరు అంటే కూడా వాళ్ళు దీన్ని కూడా సహకరిస్తలేరు. అప్పట్లో భూములు ఇచ్చిన సిరికొండ కొండయ్య కాలం చేశారు. ఆయన కుమారుడు శేఖర్ ఇల్లు గడవక మస్కట్లో కూలీ పనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తూ వచ్చాడు. తండ్రి మరణానంతరం గ్రామానికి వచ్చాడు. తమకు న్యాయం చెయ్యాలని శేఖర్ ప్రాధేయపడుతున్నారు. లింగంపేట రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఒక్కో రైతుది ఒక్కో కన్నీటి గాథ. ప్రస్తుతం మనము ఒక కుటుంబం వద్ద ఉన్నాము లింగంపేటలో. సిరికొండ కొండయ్య, ఆయన 2013లో చనిపోయారు. ఆయన ఫోటో మనం చూడవచ్చు. ఆయన చనిపోయే సమయానికి అంటే దాదాపు 2003లో అంతకుముందు ఈ అవార్డు చేశారు లింగంపేట భూములకు సంబంధించి. ఆ సమయంలో ప్రస్తుతం మనం చూస్తాం ఆయన ఫోటో పట్టుకున్న ఆయన కొడుకు శేఖర్ సౌదీలోనో దుబాయ్లోనో ఉన్నారు, బయటకు వెళ్ళారు. సో ఈ క్రమంలో మనం చూస్తే వాళ్ళ అమ్మ రాజు, అదేవిధంగా వాళ్ళ కోడలు, మొత్తంగా వాళ్ళంతా కూడా ఇప్పుడు పూర్తి ఆ బీడీలు చుట్టుకొని బతుకుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఒకసారి శేఖర్తో మాట్లాడదాం. సార్, మాకు ఇచ్చే పైసలు అప్పుడు 1,50,000 పరిహారం ఇస్తామన్నారు. మా నాన్న చనిపోక ముందు మాకు గుంటకు 18,000 మాత్రమే వచ్చినాయి. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్నకు ఆధార్ కార్డు లేదు, సరిగ్గా పాన్ కార్డు రాలేదు. అదంటే సార్ అప్పుడు ఆ రోజులలో మా నాన్నకు పాన్ కార్డు గురించి తెలియదు. నేను ఉపాధి మా కుటుంబం సరిగ్గా లేక నేను బయటకు వెళ్ళడం జరిగింది, మస్కట్ వెళ్ళడం జరిగింది. నేను పొట్టకూటి కోసం వెళ్ళి నేను అక్కడ కూలి పని చేసుకుంటుంటుంది. ఆ విషయంలో మా నాన్న ఒకసారి ఫోన్ చేస్తే అప్పుడు ఆ పాన్ కార్డు లేవు, ఏం లేవు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టిరు. దయచేసి మా నాన్నకు పాన్ కార్డు కానీ ఆ రోజులలో ఎవరికి లేవు. మాకు అట్లాంటిది ఇప్పుడు ఈ రోజులలో జరిగే ఇప్పుడు మేము ఎన్నో ఇబ్బందులలో ఉన్నాం. మాకు వచ్చే డబ్బులను దయచేసి ఎలాగైనా కానీ ఇప్పించగలరని మేము మనవి చేస్తున్నాం. కేంద్రం నుంచి తమకు ఇవ్వాల్సిన పరిహారం సొమ్ము రాష్ట్రానికి వచ్చినప్పటికీ అధికారులు దాన్ని గోల్మాల్ చేసినట్లు కనిపిస్తోందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే త్వరలోనే లింగంపేట రైల్వే స్టేషన్లోని సామాన్లు కూడా జప్తు చేయాలని రైతులు పట్టుదలగా ఉన్నారు. అదే జరిగితే అది రైల్వే శాఖకే తలవంపులు తెస్తుందంటున్నారు నిపుణులు. పుష్కలమైన నీటి వనరులతో 3 పంటలు పండే ఒక సస్యశ్యామలమైన ప్రాంతం లింగంపేట. అలాంటి లింగంపేట వ్యవసాయ ఆధారిత గ్రామం ఇప్పుడు రైల్వే లైన్ కోసము, రైల్వే స్టేషన్ కోసం భూములను కోల్పోయింది. ఈ క్రమంలో ప్రగతి అంటే ఒక రైల్వే నిర్మాణం మాత్రమే కాదు, ఈ రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించాలనే ఒక డిమాండ్ మనకు వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.